దావీదు జీవితం ఎక్కడ మొదలైంది? గొర్రెలు కాసుకోవడం. వాళ్ళందరూ ఉద్యోగం, దావీదు మాత్రం గొర్రెలు కాసుకోవడం. దావీదు అన్నగారులందరికీ దావీదుని చూస్తే ఒక రకమైన చులకన భావన. ఎందుకని? వాళ్ళందరూ ఉద్యోగస్తులు, దావీదు గొర్రెలు కాదు. కొన్నిసార్లు దావీదుని కించపరిచేవారు, అవమానపరిచేవారు. దావీదుని కొన్నిసార్లు తిట్టారు. మిలిటరీ దగ్గరికి అన్నాను, క్యారేజ్ ఎట్టుకుని వెళ్ళమంటే దావీదు క్యారేజ్ ఎట్టుకుని వెళ్ళాడు. ఎరా ఎందుకు వచ్చి ఎక్కడికే అన్నారు. పుట్టు పుణ్యాన్ని నోరెట్టి పడేవారు దావీదు మీద. అందుకని లోకుగా దొరికినోడి మీద అరుస్తారు కదా అందరని. అలా చెప్పండి, ఏం చేసేవారు? దావీదుని చూసి అరిచేవారు. అలాంటి చులకన భావనతో చూడబడ్డాడు ఒకానొక రోజున. కానీ ఒకానొక సమయం వచ్చింది, దావీదును చులకన భావంతో చూసిన వాళ్ళ అన్నీళ్ళు మిలిటరీలో ఉన్నారు. దావీదు ఆ దేశానికి మహారాజు అయిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన సహోదరులందరికంటే అతడు ఘనము పొందిన వాడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన సహోదరుల కంటే దావీదు గొప్పవాడయ్యాడు. ఎవరు చేశారు గొప్పవాడిగా దావీదుని? చెప్పండి. దేవుడే చేశాడు. దేవుని ఆధారపడిన వాళ్ళు, దేవుని పట్టుకుని ఉన్నవాళ్ళు, దేవునిలో నమ్మకంగా ఉన్నవాళ్ళు, దేవుడు వారిని ఏదో ఒక రోజున తన తోటి వారి కంటే, తన సహోదరుల కంటే వారిని గొప్పవారిగా దేవుడు చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. గొప్ప స్థితిలోనికి తీసుకుని వెళ్ళగలడు. అది ఆయన చేయగలిగిన సమర్థవంతుడైన దేవుడు.